ఇండస్ట్రీలో ఇప్పుడు 3 మంత్స్ నుంచే ఉన్నా. 3 మంత్సే. 3 మంత్స్ అయితే 3 ప్రాజెక్ట్స్ చేస్తున్నా మూవీస్. ఓకే. సీరియల్స్ చేశాను. ఓకే. ఏ సీరియల్స్ చేసావు? మన ఇంటింటి గృహలక్ష్మిలో చేశాను. ఓకే. రంగుల రాట్నంలో చేశాను. అవన్నీ గుర్తింపు రాలేదు. అదేలే, సాంగ్ గుర్తింపు వచ్చింది. ఇంట్లో ఇండస్ట్రీకి వెళ్తానంటే ఎవరు ఒప్పుకోరు కదా. సో ఇంట్లో మరి ఎట్లా సపోర్ట్ ఎట్లా మరి? యాక్చువల్లీ నాకు ఇంట్లో సపోర్ట్ ఎవరిది లేదు. 2 years బ్యాక్ నాకు సార్ ఇట్లా సార్ యాక్చువల్లీ నాకు ఎట్లా తెలుసు అంటే ఇక్కడ ఫంక్షన్కి వస్తే సార్ని ఇట్లా డ్రెస్సింగ్లో ఉన్నారు. సో ఏంటి నేను ఇంత డిఫరెంట్గా ఉన్నారు, అసలు నేను ఎవరు ఎక్కడో చూశాను అన్నట్టు ఆయన దగ్గరికి వెళ్ళి నేనే పరిచయం చేసుకున్నాను. సార్ ఏంటి సార్ మీరు, నేను మ్యూజిక్ డైరెక్టర్ని అని చెప్పాను. సో నాకు చాలా ఇంట్రెస్ట్ సార్, నేను కూడా యాక్ట్ చేస్తాను అని చెప్పి అడిగాను. డెఫినెట్గా ఇస్తానమ్మా అని చెప్పారు. నెంబర్ తీసుకుని చేంజ్ చేసుకుని ఒక 2 months తర్వాత సార్ రైతు సాంగ్కి కాల్ చేశారు రా అని. సో ఇంట్లో నేను రైతు సాంగ్ చేస్తున్నానని ఎవరికి చెప్పలేదు. బట్ నేను నా ఫ్రెండ్ ఇట్లా ఫంక్షన్ ఉంది అని చెప్పేసి వచ్చేసిన ఇంట్లో నుంచి వచ్చేసి సాంగ్ చేశా. అప్పుడు ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి? తిట్లు దెబ్బలు ఇంట్లో నుంచి చాలా. అంటే ఇండస్ట్రీ అంటే వాళ్ళకి నచ్చలేదు, భయం. సక్సెస్ అవ్వలేరు కదా చాలా తొందరగా, చాలా స్ట్రగుల్స్ వస్తాయి. మనకెందుకు, మంచిగా చిన్న జాబ్ చేసుకో, ఇంట్లో ఉండు, చాలా అది మనకి ఇట్లా అట్లా. ఇప్పుడు మరి ఆ సాంగ్ చేసినప్పుడే అలా ఉంది, మరి ఇప్పుడు ఈ సాంగ్ కూడా నువ్వు అంటే ఇండివిజువల్గానే ఉంటున్నావా పేరెంట్స్కి దూరంగా? ఇప్పుడు ఇది చూసిన తర్వాత కూడా ఇది అంటే లాస్ట్ సాంగ్ నాకు ఇది హిట్ ఇచ్చింది, కానీ అది కొంచెం చిన్న టైంలో హిట్ ఇచ్చింది. అది ఇది చిన్న టైంలో హిట్ ఇచ్చింది, అది కొంచెం లాంగ్ టైంలో హిట్ ఇచ్చింది ఆ సాంగ్. ఈ సాంగ్ ఫేమ్ అయింది కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు నాకు ఫోన్ చేసి మా వాళ్ళు మాట్లాడుతున్నారు ఏంటంటే సక్సెస్ అయినావు, ముందుకెళ్ళు, బ్యాక్ అవ్వకు ఇండస్ట్రీ నుంచి. ఇంకా అంతకుముందు ఇండస్ట్రీకి వెళ్తే తిట్టిన వాళ్ళు ఉన్నారు, కొట్టిన వాళ్ళు ఉన్నారు, నేను హ్యాంగ్ చేసుకున్నా. బర్త్డే రోజే నేను హాస్పిటల్ అడ్మిట్ అయి ఉండే. ఇక మాటలు పడలేక, ఎందుకు నీకెందుకు, ఎవరికి చెప్పి వెళ్ళావు, ఎవరు పర్మిషన్ తీసుకున్నావు, అది ఇదని. దాని తర్వాత సాంగ్ క్లిక్ కాగానే అందరు కాల్ చేసి మళ్ళీ మాట్లాడారు, బాగా చేసావు అనడం. అంటే ఇప్పుడు నీ సెల్ఫ్ లైఫ్ నువ్వు లీడ్ చేస్తున్నట్టు అంటే ఎటువంటి సపోర్ట్ ఫ్యామిలీ నుంచి? ఎవరి సపోర్ట్ లేదండి, ఎవరి సపోర్ట్ లేదు. సింగిల్గా వస్తున్నావు. 7-8 months నేను హైదరాబాద్కి వచ్చేసి యాక్చువల్లీ నేను బ్యూటిషియన్ అండ్ నెయిల్ ఆర్టిస్ట్. సో నేను ఇక్కడికి వచ్చి జాబ్ చేసుకున్నా ఫస్ట్ 7 months. దాని తర్వాత మళ్ళీ నాకు ఎందుకు ఇండస్ట్రీకి వెళ్ళకూడదు, ఎలానో నేనే లీడ్ చేస్తున్నా, ఒకళ్ళ మాట నేను ఎందుకు వినాలి, నావి నేను ఎందుకు చంపుకోవాలి, నేను వెళ్ళాలి ఇండస్ట్రీకి ఎట్లా అయినా అని చెప్పేసి చిన్న క్యాస్టింగ్ వాళ్ళని పట్టుకొని మూవీస్కి వెళ్ళాను. బాగున్నాను. ఆ మూవీస్ చేస్తూనే సార్కి మాట ఇచ్చాను, నేను కూడా చేస్తాను సార్, ఈ సాంగ్ వస్తాను సార్ అని చెప్పి. ఓకే. ఇప్పుడు పార్ట్ 2 ఉందండి దీనికి. యాక్చువల్ పార్ట్ 2 అని నేను వేయలేదు దాంట్లో. మా బుజ్జికి అంటే మీరు బోలే అఫీషియల్ ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేస్తే మా బుజ్జిని చల్లగా చూసుకుంటా అని చెప్పిన నేను. కానీ చల్లగా చూసుకోవడానికి ఆమె వస్తే కదా, అసలు రాలే. సో ఎందుకు రాలే అంటే అన్నలు ప్రాబ్లం. అన్నలకు భయపడి జైల్లో పెట్టింది. ఇప్పుడు నేను జైల్లో నుంచి ఏం చేసిన, బెయిల్ మీద బయటకు వచ్చిన. ఇప్పుడు కట్ చేస్తే ఏమవుద్ది అంటే ఈమె కూడా చెప్పుకుంటుంది, నెక్స్ట్ ఈమె నా మీద పాడుతుంది. ఇప్పుడు ఈమె వర్షన్ ఉంది, ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో సాంగ్ ఉంటుంది మొత్తం. కానీ మీరు లైన్ చాలా బాగా తీసుకున్నారు బోలే సార్, అంటే బుజ్జి ఎలా రిజెక్ట్ చేసింది అనే లైన్స్ బాగా తీసుకుని ఆ పైన కూడా బుజ్జి సెంట్రల్ జైల్ అని లవ్ ఆ కాన్సెప్ట్తో వెళ్తూ ముందేమో అమ్మాయి రిజెక్ట్ చేస్తుంది, మీరేమో బెయిల్ మీద బయటికి పంపిస్తున్నామని ఒక చిన్న వాయిస్ వచ్చిన తర్వాత ఆ బెయిల్ అసలు కంప్లైంట్ ఇచ్చింది ఆమె వల్లే జైలుకి వెళ్ళినా కట్ చేస్తే బయటకు వస్తే ఈమె బాక్స్ పట్టుకుని లంచ్ బాక్స్ తీసుకుని జైలుకి వస్తుంది. అంటే క్రేజీగా ఉంది యాక్చువల్లీ. 1 to 1 ఉన్నా చాలా అబ్జర్వింగ్ గా అనిపించింది, లైన్ చాలా బాగుంది. అదే కొత్త, అందులోనే కొత్తదనం. ఎవరు రివర్స్ స్క్రీన్ ప్లే అన్నట్టు అది. అంటే ఇప్పుడు జనరల్గా జైలుకు ఈమె పంపించింది, యాక్చువల్లీ పంపించింది ఈమె, కేసు పెట్టింది కూడా ఈమె. మళ్ళీ ఇప్పుడు ఎంచక్క పట్టుకుని దాని అర్థం ఏంటంటే ఆమె వెనకాల చాలా స్ట్రగుల్ ఉంది దానికి. అది అన్నలు వాళ్ళ బ్రదర్స్ ఏంటంటే ఇష్టం లేదు, ఆడు ఇష్టం లేక ఏం చేస్తారు, ఆడి మీద కేసు పెడతావా పెట్టాను, పెట్టకపోతే మేము ఏదైనా చేసుకుంటాం అంటే ఆమె భయపడి పెడుతుంది కేసు. ఓకే. బయటకు వస్తాం. శని ఎట్లా అనిపిస్తుందిరా ఇప్పుడు, అంటే నువ్వు చేసిన ప్రజెంట్ 2 కూడా డిఫరెంట్ జానర్స్ రైట్? అంటే ఇండస్ట్రీ మీద ఉన్నటువంటి ప్యాషన్ మాత్రం నీకు హై ఎండ్ కనిపిస్తుంది, 100% నువ్వు ఎఫర్ట్స్ ఇస్తావు అనిపిస్తుంది. సో అది నువ్వు మాట్లాడితే కానీ తెలియదు అంటే నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావని. అందరూ ఏమనుకుంటారంటే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటుంటారు, బట్ నువ్వు స్ట్రగ్లింగ్ నుంచి నువ్వు సక్సెస్కి వెళ్ళాలని చూస్తున్నావు. యాక్చువల్లీ నీ జర్నీ తెలిస్తే ఏం చెప్తావు? సక్సెస్ అవ్వాలని అనుకుంటా, ఎన్ని వచ్చినా మధ్యలో, కానీ వెళ్తా, ఇక ముందుకే వెళ్తాను కానీ బ్యాక్ అయితే అడిగాను. సక్సెస్ అవ్వాలి అంతే అంతే. ఫ్యామిలీ వాళ్ళు కాల్ చేసి మళ్ళీ ఇంకా యాక్చువల్లీ నాకు మామ్ డాడీ ఇప్పుడు సపోర్ట్ ఉన్నారు, మా బ్రదర్ ఒక్కటే సపోర్ట్ లేడు. ఇంకా 2 years నుంచి నేను బ్రదర్తో మాట్లాడతలేను. ఇక చిన్నగా ఒకళ్ళు కలిసిపోయాను. మమ్మీ డాడీ మాట్లాడుతున్నారు రైట్ నా? మాట్లాడతారు. నాకు ఆమె స్టోరీ తెలీదు, యాదృచ్ఛికంగా పాటలు కూడా అదే ఉంది.
బ్రదర్ అంటే బ్రదర్ ఇష్టపడరు, స్టోరీలో కూడా బ్రదర్స్ ఇష్టపడరు, రియల్ లైఫ్లో కూడా బ్రదర్కి ఇష్టం లేదు. రెండు అనుకోకుండా ఓకే. క్లాష్ అయినాయి. ఇబ్బంది అనిపించలేదా? ఒక్కదానివే వచ్చావు, హైదరాబాద్లో ఉంటున్నావు. చాలా ఇక ఒక్క సింగిల్ అమ్మాయి వచ్చి ఇక్కడ బతకాలి అంటే చాలా కష్టం కదా హైదరాబాద్లో. రూమ్ రెంట్స్ కానీ మనం బతకడానికి కానీ యాక్చువల్లీ 30,000 తీసుకొని వచ్చేసిన డాడీ దగ్గర నుంచి. వచ్చిన పౌరుషంతో మళ్ళీ వాళ్ళని డబ్బులు అడగడానికి కానీ నేను ఇట్లా స్ట్రగుల్ అవుతున్నాను కానీ చెప్పడానికి భయమైంది. వెళ్ళినావు కదా మళ్ళీ ఎట్లా వస్తావు అంటారేమో అని. కానీ ఇక చిన్నగా జాబ్ చేసుకుంటూ సెట్ అయ్యి నీ మెయింటెనెన్స్కి నువ్వే జాబ్ చేసుకుంటూ నీ ప్యాషన్ కూడా నువ్వు సక్సీడ్ చేస్తున్నావు. అయితే సూపర్. మనిషి మాట్లాడితేనే లోపల ఏంటో తెలుస్తుంది అంటే ఈ అమ్మాయిని చూస్తుంటే తెలుస్తుంది. కరెక్ట్ చెప్పారు. ఓకే. పైన చూస్తే మంచి అయ్యో అసలు ఏం ప్రాబ్లమ్స్ లేవు అనుకుంటాం, కానీ ఓకే. అందమైన ప్రాబ్లమ్స్. అందమైన problems. అందుకే ఎప్పుడు అందంగా ఉన్న అమ్మాయిలు చెప్పరు సార్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కరెక్ట్ చెప్పారు. ఆమె ఓపెన్ అండి, ఏదైనా ఓపెన్గా మాట్లాడుతుంది, బోల్డ్గా ఉంటుంది. ఎస్ సార్, మొత్తానికి సాంగ్ చాలా సక్సెస్ అయింది. బట్ ఇంకా మీ కొన్ని ఇప్పటివరకు చాలా మంది ఫ్యాన్స్ యాడ్ అయ్యారు. కింద కమెంట్ సెక్షన్లో చాలా మంచి కమెంట్స్ పెడుతున్నారు బోలే గారు. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్స్ మీకే. మీరు ఒక యాక్టరు, ఆల్మోస్ట్ చాలా సినిమాలు చేశారు, మ్యూజిక్ డైరెక్టరు, సింగరు, ఇందులో అయితే డాన్సింగ్ అన్నీ ఉన్నాయి, డాన్సర్ ఆల్సో. ఇన్ని సినిమాలు చేసినా ఎందుకు సక్సెస్ రాలేదు మీకు అంటే ఏం చెప్తారు? సినిమాలు సక్సెస్ కాలేదని చెప్తాను. మీరు చేసిన సినిమాలు సక్సెస్ కాలేదా, మీరు సక్సెస్ కాలేదా? కాదండి, సినిమా హిట్ కావాలిగా. ఓకే. ఇప్పుడు నేను చేసిన సినిమాలు హిట్ కాలేదు కాబట్టి జనరల్గా సక్సెస్ రాలేదు. నా సినిమాలు అన్నీ ఫ్లాప్ సినిమాలు నేను చేసినాయి, హిట్ సినిమాలు ఏం చేయలే నేను, నిజం. కాబట్టి నాకు కరెక్టే మరి. నేనేం చేసినంటే అసలు నన్ను నేనే ఎస్టాబ్లిష్ చేసుకుంటే బాగుంటుంది కానీ ఈ ప్రయత్నంలో ఉన్నా ఇప్పుడు.